వెల్కమ్ టు సుమన్ టీవీ. కోవిడ్ మళ్ళీ మొదలైంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు అనేకంగా నమోదవుతున్నాయి. ఇక కేరళలో అయితే వేల సంఖ్యలో కోవిడ్ కేసులు వచ్చాయని చెప్తూ ఉన్నారు. మరి తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి అలర్ట్ ఉంది? అసలు ఇప్పుడు వచ్చిన కోవిడ్ వేరియంట్ ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉన్నాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, కరోనా మళ్ళీ వచ్చిందా? మళ్ళీ ఇంకొక వేవ్ చూస్తామా? ఎప్పుడు కరోనా స్టార్ట్ అయిందంటే అది కేరళ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా రకరకాల వేరియంట్స్ ఉన్నా కేరళలో వచ్చిందంటే భయపడతాం. ఇప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి లక్షణాలు చూస్తున్నారు అక్కడ? ఇప్పుడు కేరళలో 2020 జనవరి 27వ తారీఖు నాడు మొట్టమొదటి కోవిడ్ కేసు నమోదైంది. ఎవరో వుహాన్ నుంచి వచ్చినటువంటి ఒక మెడికల్ స్టూడెంట్. అది ఎందుకో కానీ ఆ కేరళ రాష్ట్రం ఇంతకుముందు కూడా కొన్ని వైరల్ సంబంధించిన వ్యాధులన్నింటికి అదొక పెద్ద అడ్డాలాగా అయిపోయింది. ఎవరిని నిందించే ప్రయత్నం కాదు, కానీ వాస్తవం అయితే అదే. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. దేశమంతా కూడా కొన్ని కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. నవంబర్లో ఏదో ఒక 400 కేసులు అయితే గత 15 రోజుల్లోనే 350 పైగా కేసులు కేరళలోనే నమోదయ్యాయి. పక్కనున్న తమిళనాడు కూడా వ్యాప్తి చెందింది. తమిళనాడులో గత 6 నెలల నుంచి మే నుంచి చూసుకున్నట్టయితే ఒకటి సింగిల్ డిజిట్స్ 1, 5, 3 ఉండే కేసుల్లో ఇప్పుడు పెరిగింది. సరికదా కేరళలో 3 చనిపోయారు. తమిళనాడులో కూడా ఒకటి చనిపోయారట. ఇది ఈ వేరియంట్ ఇప్పుడు చెప్తున్నది ఏమిటంటే JN1 అంటే ఏమిటి? ఇంతకుముందు B286 అనేటువంటి దాని తాలూకా చుట్టం అట. ఇది అంటే ఇది ఎంత ప్రమాదకరం అన్నది ఏమిటంటే బాగా తొందరగా వ్యాప్తి చెందుతుంది. దీని లక్షణాలు తలనొప్పి, దగ్గు, జలుబు, ముక్కు పట్టేయటం, ఇంకా బాగా ఏమిటంటే డయేరియా, ఇలాంటివి లక్షణాలు. అమెరికా దేశంలో ఎప్పుడో పలకరించింది. అదే కాకుండా మన పక్కన ఉండేటువంటి ఆగ్నేయ ఏషియా అంటే ఏమిటి? సింగపూర్, మలేషియా, ఇండోనేషియా దేశాల్లో అసలు ప్రబలి ఉంది. ఎంతవరకు అంటే ఈ మధ్యకాలంలో అక్కడ మాస్కులు లేవు, అవసరం లేదని చెప్పిన అన్ని దేశాల్లో కూడా ఈ నిబంధనలు ఇవన్నీ కూడా ఇంకా పాటించబోతున్నారట. ఇప్పుడు మన దేశానికే వద్దాం. ఇక్కడ ఇప్పుడు కేరళలో కేసులు ఎక్కువైనాయి. నిన్నటి మాట తీసుకోండి, గత 24 గంటల్లో 312 కేసులు భారతదేశంలో నమోదైనాయి. 290 కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే, అంటే 90%. అంతే కదండి. అందువల్ల ఇప్పుడు ఒకటేమిటంటే JN1 అన్నది పెద్ద ప్రమాదమైంది కాదు. వేరియంట్ దేంది ఓమైక్రాన్ వేరియంట్. అది దీనివలన వచ్చి ఒక 2-3 రోజులు జ్వరం ఉంటుంది, దగ్గు ఉంటుంది, నెమ్మది తగ్గిపోతారు. కొంచెం వీక్నెస్ ఉంటుంది, అలసట, ఏదైతే లాంగ్ కోవిడ్ అని చెప్పుకున్నాం అనే విషయాలు తప్ప ఇంతవరకు కూడా ఎవరైతే పాతకాలంలో ఫస్ట్ సెకండ్, ముఖ్యంగా సెకండ్ వేవ్లో వచ్చి ఆయాసం, ఇబ్బంది, ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయి వెంటిలేటర్ పెట్టాల్సిన ఆహాకారాల పరిస్థితి లేదు అని ప్రస్తుతానికి నిపుణులు అంటున్నారు. ఇంకోటి ఏమిటంటే మీరు అడిగారు మన ఈ రాష్ట్రాలు వచ్చేదానికి ఆస్కారం ఉందంటే ఆస్కారం ఉంది. ఎందుకు? ఇప్పుడు మాస్క్ అన్నది ఇక దగ్గర 1.5 సంవత్సరాల పైగా మర్చిపోయాం. ఎయిర్పోర్ట్లో వదిలేయండి, ఎక్కడ కూడా మాస్కులు ఎవరు వాడుతున్నారు చెప్పండి? హాస్పిటల్కి వచ్చేవాళ్ళు, ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు కానీ పేషెంట్లు కానీ అసలు మాస్క్ ఎలా ఉంటుంది? మాలాంటి వాళ్ళు ఏవో తక్కువ మందే వాడుతున్నాం. అంటే మాస్క్ అన్నది ఒక బ్యారియర్ నర్సింగ్, అంటే ఒక మధ్యలో ఒక దుర్భేద్యం లాంటిది క్రియేట్ చేస్తుందని మర్చిపోయారు. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కేసులు నమోదు కాకపోయినా కూడా మళ్ళీ ఈ 2020కి మన పునరావృతం అవుతుంది. అప్పుడు ఏం జరిగింది? మనకేం రాదు సుమా అనుకున్నాం. కానీ డాక్టర్ గారు, ప్రతి ఇంట్లో కూడా దగ్గు, జలుబు, జ్వరం ఉన్న పేషెంట్స్ అయితే ఉంటూ ఉన్నారు. టెస్టులు చేయిస్తే మేబీ తెలుస్తుందేమో. అదే జరిగింది. ఇప్పుడు ఏమిటంటే దగ్గులు ఈ సీజన్ ఇది. ఇప్పుడు కేరళలో వాళ్ళు విశ్లేషణ చేస్తే అసలు ఎందుకు ఈ కేసులు వస్తున్నాయని చెప్తూ ఉంటే 2 మాటలు చెప్పారు వాళ్ళు. ఒకటి, అక్కడ ఉండేటువంటి వాతావరణం చల్లటి వాతావరణం, డిసెంబర్ నెల. అదే కాకుండా వాతావరణం కాలుష్యం, ఈ 2 విషయాలు ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సీజన్లోనే H1N1 అని, లేకపోతే ఇప్పుడు మైకోప్లాస్మా అని, ఇలాంటి కొన్ని బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధులు రావడం, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడం అన్నది సహజం. అయితే అందరికీ చెప్పేటువంటి సూచన ఏమిటంటే మళ్ళీ కోవిడ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రతి దగ్గు, జలుబు ఉన్న వ్యక్తికి కూడా కోవిడ్ పరీక్ష RT-PCR చేయాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి నిన్న 1760 టెస్టులు చేస్తే 1.7% పాజిటివ్ వచ్చింది. అంటే భారతదేశం ఏదో భయపడిపోయి గజగజలాడిపోవాల్సిన అవసరం లేదు. అయితే మనకి కేరళకు లేకపోతే తమిళనాడుకో మన సరిహద్దు ఎంతో దూరం లేదు. అక్కడ నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఒక అప్రమత్తత అంటూ ఉండాలి. ఇది మళ్ళీ ఈ వేవ్ వెళ్ళిపోయినంత వరకు మాస్కులు ధరించి ఏదైతే సామాజిక దూరం ఏదైతే ఉందో మన ముందు నుంచి పాటించినవి చేతులు కడుక్కోవడం అనేది మళ్ళీ చేయడం వల్ల నష్టం అయితే లేదు. అది ఎప్పుడు వస్తుంది కేసు, దాని తాలూకు ప్రమాదం ఎన్నాళ్ళు వస్తుంది ఇప్పుడైతే మనం చెప్పడం కష్టం. ఒకటైతే సైన్స్ ప్రకారం ఏదైతే ఉందో ఇన్సా అని కాగ్ అని ఒకటి ఉంది. అది ఏంటి? ఇండియన్ సార్స్ కోవిడ్ జీనోమ్స్ కాన్సోర్టియం అని ఒకటి ఉంది.
అంటే దాని ప్రకారం ఇది చాలా చాలా తక్కువ ఇబ్బందికరమైనటువంటి ఓమైక్రాన్ వేరియంటు, ప్రమాదమైంది చాలా తక్కువ. ఇప్పటికి ఇన్ని కేసులు వచ్చినా కూడా 2 జరిగిపోయారు. అందులో కూడా మరి విశేషణ అవసరం. నిజంగా కోవిడ్ వల్ల జరిగిపోయారా? అదే కాకుండా ఎంతమంది 60-70 సంవత్సరాల వయసు, ఎంతమందికి కోమార్బిడ్ అని మాట చెప్పుకున్నాం. ఏది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది, లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది, ఒబేసిటీ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్లో ప్రాబ్లం ఉంది. ఇలాంటివి అయినప్పుడు ఎంత ఇబ్బంది ఉంది అని చెప్పడానికి. అయితే ఈ కేరళలో నమోదైన కేసుల్లో 2 అయితే చనిపోయారా డాక్టర్ గారు? అది వాళ్ళు చెప్పినటువంటి సమాచారం. సో అక్కడి నుంచి వచ్చిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దగ్గర 2 మంది జరిగిపోయారు. అయితే ఇతర దేశాల్లో కూడా సింగపూర్లో ఉంది, మలేషియాలో ఉంది, అమెరికాలో కూడా ఉంది. సో అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అక్కడ వేవ్ వచ్చింది అని. ఇంకొకటి మనం సరిహద్దు మిత్రులు ఉన్న చైనాలో గత 24 గంటలు 7 కేసులు నమోదైనాయట. ఇక్కడ తెలియాల్సింది ఏమిటంటే చైనా నుంచి నిందించే ప్రయత్నం కాదు, కానీ ఏదైతే కోవిడ్ మొదలైన నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం ఏ రోజు కూడా సరైన సమాచారం మనకు అందలేదు. ఉదాహరణకి 1 నెల క్రితం ఈ కొన్ని కేసులు ఏదైతే న్యూమోనియా లాంటి కేసులు నమోదైనాయి చిన్నపిల్లలు, వెళ్ళి అక్కడ లైన్లో నిలబడ్డారు పిల్లలు హాస్పిటల్ ముందు అని కూడా సమాచారం వచ్చింది. అది చాలా క్లోజ్డ్ దేశం అండి, ఏది సమాచారం అందజేయరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళకు ఒక క్వశ్చన్ వేసింది, ఏమిటి మరి మీ దేశంలో ఇవి జరుగుతున్నాయట, అన్ని సోషల్ మీడియా పేపర్లో వస్తున్నాయనంటే ఇవన్నీ మామూలుగా ఈ సీజన్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షనే కానీ ప్రమాదం కాదు. ఇప్పుడు మీరేం చెప్తారు? ఏమీ లేకపోతే సడన్గా ఏంటంటే సింగపూర్లో, మలేషియాలో, ఇండోనేషియాలో వచ్చి భారతదేశంలో కొన్ని కేసులు అయ్యేసరికి ఇప్పుడు చైనా పోన్లే మనం కూడా మాటిద్దామని చెప్పడం, ఇది ఎంతవరకు న్యాయం? అంటే సైన్స్ ప్రకారం సామాజికంగా కూడా నిజానికి ప్రతి దేశానికి కొంత వాళ్ళ తరపు నుంచి ఒక బాధ్యత అంటూ ఉండాలి. ఇంకొక డోస్ ఆఫ్ వ్యాక్సిన్ అవసరం అంటారా డాక్టర్ గారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, అందరికీ చాలా ఉపయోగకరమైన ప్రశ్న. ఎందుకంటే ఇప్పటి వరకు దగ్గర 221 కోట్లు వ్యాక్సినేషన్ డోసు అందాయి. ఇది భారతదేశంలో ఒక పెద్ద అసలు పరిణామం. ఇది ఈ మధ్యకాలంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని భారత వైద్య విధాన సంస్థ అని ఒకటి ఉంటుంది. దాని తాలూకా సమాచారం ప్రకారం ఏమిటంటే 1 డోసు వ్యాక్సిన్ తీసుకుంటే, అందరూ గ్రహించండి, 1 డోసు వ్యాక్సిన్ తీసుకుంటే 90% మందికి దాని నుంచి అసలు ప్రాబ్లం లేదట. అయితే ఇక్కడ ఇంకో చిన్న మాటలు ఏదైతే ఇందాక చెప్పిన కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు, 2 డోసులు తేకంట అప్పుడు ఏదైతే బూస్టర్ డోసు తీసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఆ డోసు తీసుకున్నట్టయితే మంచిది అని నా సలహా. అయితే ఇప్పుడు December 25th వస్తుంది, January 1st వస్తుంది, సెలబ్రేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, గుమిగూడుతూ ఉంటారా? ఏం జాగ్రత్తలు చెప్తారు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి? ఇవే జాగ్రత్తలు. ఇప్పుడు ఏంటంటే మరీ ఒకప్పుడులాగా వివాహానికి ఏదో 15 మంది 20 మంది గెస్టులను అలౌ చేసేటువంటి అగచ్చర పరిస్థితి రాకపోయినా కూడా పరిస్థితి అయితే ప్రమాదమైన పరిస్థితి పొంచి ఉంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు మనకు ఎంతో వేల మైళ్ళు దూరం లేవు. అక్కడ వచ్చినప్పుడు మనకు రావడానికి ఆస్కారం ఉంది. ఇబ్బంది కాకపోవచ్చు, ప్రమాదం కాకపోవచ్చు, హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా ఎక్కువ పెరగలేదట. కానీ ఇప్పుడు మనకి ఏమైంది, సింగపూర్ చూడండి, మలేషియా చూడండి, అన్నీ అక్కడ నిబంధనలు రాబోతున్నాయట. ఏది ఎయిర్పోర్ట్లో మళ్ళీ టెంపరేచర్ రికార్డింగ్లు, ఇవన్నీ కూడా చాలా కట్టుదిట్టమైన నిబంధనలు. ఆర్టీపీసీఆర్ విరివిగా జరుగుతుంది. అంటే మరి భారతదేశం ఏంటి దానికోసం సెపరేటు? సరిగదా ఇప్పుడు అన్ని సరిహద్దులు ఎల్లలు ఏమి లేవు, అన్నీ ప్రయాణం రాకపోకలు జరుగుతున్నాయి, విమానం రాకపోకలు జరుగుతున్నాయి, ఎంతోమంది అక్కడి నుంచి ప్రయాణం చేసి వస్తారు. జాగ్రత్తలో ఉండడం అనేది ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా మాస్క్ ధరించడం కానీ, ఎక్కడైనా ఇప్పుడు సెలబ్రేషన్ అనుకోండి, అందరికీ క్రిస్మస్ అన్నది న్యూ ఇయర్ అని సెలబ్రేషన్ మంచిదే, అక్కడ కూడా కొంచెం సామాజిక దూరం పాటించడం. అదే కాకుండా మీరు కానీ అంత అవసరం తప్పదు, అక్కడికి వెళ్ళక తప్పదంటే తప్ప మీరు వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండడం కూడా కొంతవరకు మంచిది. అంటే మీదేదో సంబంధ బాంధవ్యాలు మీరు తెంపుకోమనే సలహా ఇవ్వకపోయినా ఈ సమయంలో అది ముఖ్యమైన నా సలహా. అయితే డాక్టర్ గారు మొత్తానికైతే పొంచి ఉంది ప్రమాదం అనే చెప్పుకోవాలి. సో చైనాలో మొన్నటి వరకు చిన్నపిల్లల్ని కరోనా అనేది వేధించింది. అది వాట్ ఎవర్ వాళ్ళు కరోనా అన్నది కాదు అని బయట పెట్టకపోయినా కరోనా అని ఓకే చెప్పారు. అదైతే మనం తెలుసుకోవాలి, అందరికీ తెలిసిన నిజమే. సో దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా అనేక కేసులు అనేది మనం చూస్తున్నాం, వేవ్స్ చూస్తున్నాం నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. అయితే డాక్టర్ గారు, ప్రతి ఇంట్లో కూడా దగ్గు, జలుబు, జ్వరాలు ఉన్నాయి. సో 10-15 రోజులైనా అవి తగ్గని పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా టెస్ట్ అనేది ఎంతవరకు అవసరం అంటారు? ఎవరు వెళ్ళాలంటారు? ఎలాంటి లక్షణాలు ఉంటే ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్కి వెళ్ళాలంటారు? అంటే ఇప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది పెద్ద ప్రమాదకరమైనది, ఇబ్బందికరమైన టెస్ట్ కాదు. కాబట్టి చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఇంత ప్రమాదం, ఇన్ని కేసులు నమోదవుతున్న దృష్ట్యా ఏ ఇంట్లో అయితే జలుబు దగ్గు ఉండి ఏ సీజన్లో వచ్చేటువంటి ఒకటైతే కోవిడ్
కావచ్చును కాబట్టి నా ప్రకారం ఇబ్బంది ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళని ఇప్పుడు పాతకాలంలో మాదిరి టెస్టింగ్ కాకపోయినా కూడా ఎవరికైతే దగ్గు జలుబు నొప్పి ఉండి జ్వరం ఉండి వాళ్ళు మాత్రం కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల నష్టం అయితే లేదు, సరిగదా ఎంతో సమాజానికి కూడా మేము న్యాయం చేసేటట్టు అవుతారు. ఏ పేషెంట్కు పాజిటివ్ వస్తుంది మనకు ఎట్లా తెలుసండి? కాబట్టి వాళ్ళని ఐసోలేషన్ పెట్టాలి. ప్రమాదం లేదు, కానీ మళ్ళీ కొన్నాళ్ళ పాటు ఇబ్బంది పడుతుంది. ఏదైతే భారతదేశం తాలూకు ఎకానమీ 3 ట్రిలియన్లు అయిపోయిందని మనం ఛాతి తెరిచి ఇప్పుడు సంతోషం పడుతూ ఉన్నాం. మళ్ళీ ఇవన్నీ బంద్ అయితే ఇప్పుడు అక్కడ కోవిడ్ కేరళలో వచ్చినప్పుడు, ముందు వుహాన్లో వచ్చినప్పుడు ఇంత ప్రమాదం వస్తుంది, ఇంత హాహాకారం వస్తుంది అని భారతదేశంలో ఎవరైనా ఊహించారా? అసలు ఊహించలేకపోయారు ఇంత జరుగుతుందని. కానీ అప్పటికంటే భారతదేశం పరిస్థితి చాలా బాగుంది. ఆక్సిజన్ కానీ బెడ్స్ కానీ అన్నిటి కూడా రెడీగా ఉన్నాయి. కాబట్టి అప్పుడు పరిస్థితి మళ్ళీ వచ్చేస్తుందని భయపట్టే ప్రయత్నం కాకపోయినా ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ చేసుకోవడం వల్ల ఏమాత్రం నష్టం లేదు, మిగతా వాళ్ళకి వ్యాపించి చేయకుండా ఉంటుంది. ముందు జాగ్రత్త మన అందరం కూడా అదే. దగ్గు జలుబు లేనప్పుడు అందరికీ అవసరమా అంటే ప్రస్తుతానికి అది అవసరం లేదాము. ఇంతవరకు అదృష్టవశాత్తు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఒక కేసు నమోదైనట్టు మన సమాచారం లేదు. అయితే నేను భయపెట్టకపోయినా కానీ ఎన్నాళ్ళలో పట్టకపోవచ్చు రావడానికి. ముందు జాగ్రత్తగా జలుబు దగ్గు ఉన్న వాళ్ళు అక్కడ దగ్గర ఉన్నట్టు కేంద్రాన్ని దగ్గరికి వెళ్ళి అది టెస్ట్ చేయించుకోవడం అయితే మంచిదని నా సలహా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.